తెలుగు రాష్ట్రాలలో వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కాగా అర్ధరాత్రి పలు జిల్లాల్లో కుండపోత వాన కురిసింది. బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతోంది. ఈ రోజు అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా రాబోయే 3 రోజులు ఏపీ, తెలంగాణ పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలో బుధవారం నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అర్ధరాత్రి గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. కాగా గురువారం ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని అనంతపురం, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరు సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రభుత్వం ఇప్పటికే భారీ వర్షాల వేళ అప్రమత్తమైంది. అధికారులకు కీలక సూచనలు చేసింది. సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇటు తెలంగాణలో సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద నీరు రోడ్లపై నిలిచిపోకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎక్కడికక్కడ హైడ్రా చర్యలు చేపట్టింది. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం అమలు చేయాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.